వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు మనం మన పర్సనల్ ఇమేజెస్ సంబంధించినటువంటి ఫొటోస్, వాటికి సంబంధించినటువంటి యూట్యూబ్ పర్పస్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం కానీ, లేకపోతే వచ్చి ఫోటోషాప్లో ఏదైనా ఒక బర్త్డే ఇమేజ్ కానీ, బర్త్డే యాడ్ కానీ, మ్యారేజ్ యాడ్ కానీ, వాటికి సంబంధించినటువంటి పర్సనల్ డిజైన్ కానీ, నెక్స్ట్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మనం ఇమేజెస్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు అందులో ఉన్నటువంటి మన ఫొటోస్ కానీ, మన పర్సనల్ ఇమేజెస్ కానీ, బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా రిమూవ్ చేయాలి. అది వచ్చేసి వితౌట్ ఫోటోషాప్ స్కిల్స్ లేకున్నా కూడా మన ఇమేజెస్కి సంబంధించినటువంటి మన పర్సనల్ ఇమేజెస్కు బ్యాక్గ్రౌండ్ అనేది ఆన్లైన్ ద్వారా విత్ ఇన్ 2 minutes 2 secondsలోనే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు. అది ఫస్ట్ వచ్చేసి ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలంటే, ఏవైతే ఇమేజెస్కి మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయదలుచుకున్నామో ఆ ఫైల్స్ అనేది ఇక్కడ డెస్క్టాప్ పై ఇక్కడ సేవ్ చేయాలి. ఫస్ట్ ఇందులో వచ్చేసి ఇవి ఒరిజినల్ ఫైల్స్, ఇవి సెకండ్, థర్డ్ ఇవి జేపీజే ఫార్మాట్ అయినా, పిఎన్జీ ఫార్మాట్ అయినా, నెక్స్ట్ వచ్చేసి టిఫ్ ఫార్మాట్ అయినా, వాటికి సంబంధించినటువంటి ఇమేజెస్కు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయాలంటే ఇది వచ్చేసి ఫ్రీ ఆన్లైన్ సాఫ్ట్వేర్ అన్నట్టు, ఆన్లైన్ రిమూవర్ టూల్. ఇది ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇందులో గూగుల్ సెర్చ్ బాక్స్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిమూవర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అఫిషియల్ లింక్ అనేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో డిస్ప్లే అవుతుంది, remove.bg అని. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ విధంగా. ఇందులో వచ్చేసి ఇది ఫ్రీ 100% ఆటోమేటికల్లీ రిమూవర్ ఫ్రీ టూల్ ఇది. ఇందులో ఇమేజ్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ బ్లూ సర్కిల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ సంబంధించినటువంటి విండో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఫైల్ అనేది సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఇందులోకి ఇన్సర్ట్ అయ్యి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత రిమూవర్ అనే ప్రాసెస్ ఇందులో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒరిజినల్, సెకండ్ ఆప్షన్ రిమూవ్డ్ బ్యాక్గ్రౌండ్, రిమూవ్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిన తర్వాత దీన్ని డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఒకవేళ మనకు నెక్స్ట్ హెచ్డి క్వాలిటీలో ఇమేజ్ అనేది డౌన్లోడ్ కావాలంటే ఇక్కడ ఫుల్ ఇమేజ్ 1235x2048 హెచ్డి క్వాలిటీలో ఇమేజ్ అనేది డౌన్లోడ్ కావాలంటే ఈ సైట్లో మనకు అకౌంట్ అనేది ఉండాలి. ఉంటే ఒకవేళ ఇక్కడ మనం సైన్ అప్ చేయాలి. ఒకవేళ అకౌంట్ అనేది లేకపోతే ఇక్కడ లాగిన్ కావాలి, క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్ అనే ఇంటూ మార్క్ని క్లిక్ చేస్తే ఇక్కడ క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమేజ్ను ఇందులోకి అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అనేది క్లిక్ చేయాలి. సెకండ్ ప్రొసీజర్ వచ్చేసి సెకండ్ స్టెప్, డైరెక్ట్ ఇక్కడ డెస్క్టాప్ పై ఉన్న ఇమేజ్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి దీన్ని ఇందులో ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఇందులోకి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత ఇమేజ్కి సంబంధించినటువంటి అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ కానీ రిమూవ్ చేయాలంటే ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్ హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి విత్ ఇన్ 5 secondsలో ఇమేజ్ అనేది రిమూవ్ అయిపోతుంది విత్ ఇన్ హెచ్డి హై క్వాలిటీతోని. ఇది వచ్చేసి స్పీడ్ మీద, నెట్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది ప్రాసెస్. ఇలా కంప్లీట్ ఇమేజ్ అనేది రిమూవ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇక్కడ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ హెచ్డి రెజల్యూషన్ ఇది వచ్చేసి డౌన్లోడ్ అకౌంట్ ఉండాలి. ఇక్కడ అకౌంట్ ఉంటేనే ఇక్కడ హెచ్డి క్వాలిటీలో ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయిన తర్వాత ఇందులోనే ఆన్లైన్లో దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది న్యూ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ అనేది ఉంటుంది. ఇక్కడ
రైట్ సైడ్లో డ్రాప్ డౌన్ ఆరో ఇక్కడ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ప్రివ్యూ అండ్ హై రెజల్యూషన్ అనేది. ఇక్కడ ప్రివ్యూ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇందులో నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి, ఇందులో ఇన్బిల్టెడ్ డిఫాల్ట్గా. ఇందులో మనకు సెలెక్టెడ్ ఏదైనా ఎనీ వన్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఫ్రేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ విధంగా అయిన దాన్ని మనం డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్రేమ్ అనేది క్రియేట్ చేయదలుచుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ఫ్రేమ్. ఈ విధంగా సెకండ్ ఫ్రేమ్ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ అయిన తర్వాత దీన్ని ఎడిట్ చేయాలంటే ఈ అన్నెసెసరీ మిర్రర్ కానీ ఏదైనా రిమూవ్ చేయదలుచుకుంటే ఇక్కడ ఎరేజర్ అనేది ఉంటుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ అన్నెసెసరీ పార్ట్స్ అనేది ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు. ఎరేజర్, మిర్రర్ కానీ ఎనీ వన్ ఈ విధంగా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని అండు, రీడు ద్వారా కూడా మళ్ళీ రీసెట్ చేయొచ్చు ఫోటో ఇమేజ్ని ఈ విధంగా. ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్కు వచ్చేసి ప్లెయిన్ కలర్ అప్లై చేయాలంటే ఇక్కడ కలర్ అనేది ఉంటుంది, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లెయిన్ కలర్ అనేది సెలెక్ట్ చేసి కలర్ అనేది అప్లై చేయొచ్చు. ఇందులో ప్లెయిన్ కలర్ అప్లై చేసి ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్, ఇందులో యానిమేషన్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ డిజైన్డ్ ఫ్రేమ్స్ అనేది ఎడిట్ చేయాలన్నా అప్లై చేయాలన్నా ఇక్కడ యాడ్ డిజైన్ అనేది ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్కి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఇందులో స్టూడియోకి సంబంధించినటువంటి ఫ్రేమ్స్, సెట్టింగ్ ఫ్రేమ్స్ ఇందులో ఈ విధంగా ఫ్రేమ్స్ ఉంటాయి. వీటికి ఫ్రేమ్ అనేది అప్లై చేయాలంటే ఇక్కడ ఈ విధంగా ఎనీ వన్ ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయాలి, ఆటోమేటిక్గా ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా యానిమేషన్కి సంబంధించినటువంటి కూడా ఇన్బిల్టెడ్ ఫ్రేమ్స్ ఉంటాయి ఇందులో. ఈ విధంగా ఎడిట్ చేసిన తర్వాత వీటిని చెక్ చేయాలంటే ఇక్కడ డెస్క్టాప్పై ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో డౌన్లోడ్స్లో మనం ఏదైతే ఫ్రేమ్స్ ఉన్నాయో వాటిని చెక్ చేయాలంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన పిఎన్జీ ఫార్మాట్ ఇది, ఇమేజ్ ఇది. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసింది ఫ్రేమ్స్. ఈ విధంగా మనం ఆన్లైన్లోనే వితౌట్ ఫోటోషాప్ స్కిల్స్ లేకున్నా కూడా విత్ ఇన్ సెకండ్స్నే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయొచ్చు ఈ విధంగా.